भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा Forum for Truth Seekers, Satyanveshakula Brundam, a textbook of Theosophy, దివ్యజ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమము 12వ పాఠం 8/9/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్యజ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితం The Synthesis of Science, Religion and Philosophy, శాస్త్రము మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములోని భౌతికతలో కూరుకుపోయిన మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము సమతూకమును నెలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ
అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. మనం మొదటి జీవ ప్రసారంతో లోకములన్నీ సిద్ధపరచబడ్డాయి. ఎన్ని లోకాలు? 7 లోకాలు. దానికి ప్రత్యేకగానే మనం 7 శ్లోకాలు, మనం ప్రార్థనా శ్లోకాలు పఠిస్తున్నాం. ప్రార్థనా శ్లోకాలు అంటే ఆ 7 లోకాలకి అనుగుణంగా. తర్వాత ముమ్మారు ఓంకారం చేస్తున్నాం, అంటే అది 3 జీవ ప్రసారాలకి అనుగుణంగా అన్నమాట. అంటే ఇప్పుడు మొదటిది అయింది, 2వ జీవ ప్రసారం కూడా ప్రారంభించుకున్నాం, ఇంకొకటి కూడా ఉన్నది రాబోయేది. ఆ 3టికి అనుగుణంగా ముమ్మారు ఓంకారం చేస్తున్నాం. అంటే సృష్టి 3 స్థాయిలలో, 3 జీవ ప్రసారాలకి అనుగుణంగా 3 స్థాయిలలో, ఒక్కొక్క స్థాయిలో మళ్ళీ 7 లోకాలు. ప్రథమ ప్రసారానికి 7 లోకాలు, 2వ జీవ ప్రసారానికి మళ్ళీ ఆ 7 లోకాలే కదా. ఆ 7 లోకాల్లోనే దాని యొక్క వ్యవహారం అంతా, దాని వ్యాపారం అంతా. అట్లాగే 3వ జీవ ప్రసారం మళ్ళీ 7 లోకాలకి సంబంధించి. అందుకని 3 స్థాయిలలో, ఒక్కొక్క స్థాయిలో 7 విధములుగా ఈ సృష్టి వ్యక్తమైనది అనేది ఒక ప్రధానమైన వాక్యం. దానికి అనుగుణంగానే పురుష సూక్తంలో త్రిసప్త సమిధ కృతాహ అని అంటాం. 321 సమిధలు మనం హోమం చేయటానికి ఏర్పాటు చేయబడి ఉంటాయి అన్నమాట. సరే, మనం ప్రారంభ వాక్యం చదువుకున్నప్పుడు లోపలికి వద్దాం. ప్రారంభ వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. మర్చిపోవటం వల్లే ఇప్పుడు ఇంత వ్యవహారం వచ్చింది. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఆ తప్పిపోయిన తత్వ దర్శనం కోసం ఏం చేస్తున్నాం? అన్వేషిస్తున్నాం. మన యొక్క అన్వేషణ దేనికోసం అనేది క్లారిటీగా ఉంది, స్పష్టంగా ఒకదాని కోసం వెతుకుతున్నాం. ఒక ఆయన ఏదో అటు ఇటు చూస్తుంటే ఏంటి చేస్తున్నారంటే వెతుకుతున్నానండి అన్నాడు. ఏంటి వెతుకుతున్నారు? ఏమోనండి తెలియట్లేదు అదే అని అన్నాడు. ఇట్లా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఫలానా దానికోసం వెతుకుతున్నాం అంటే అప్పుడు తొందరగా దొరుకుతుంది. అది ఫలానా వస్తువు అనేది లేకుండా, ఫలాంది లేకుండా వెతుకుతున్నాము అంటే ఏంటి వెతుకుతున్నాము? అట్లా అయింది. ఇప్పుడు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం, కానీ ఏంటి స్పష్టత లేదు. స్పష్టత లేకపోయేటప్పుడు కల్లా అందడం లేదు. మనకి సీక్రెట్ డాక్టర్ వచ్చి 133 సంవత్సరాలు, స్పష్టత లేదు. మనకి ఏం వెతుక్కోవాలి దాంట్లో?
వెతుక్కోవడానికి ఇచ్చారు అది. అయితే అలాంటి వెతుక్కోవాలి అంటే అప్పుడు అది అర్థమవుతుంది. 133 సంవత్సరాలు అయింది అది ఇచ్చి మనకి. కానీ ఇప్పటికీ మనకేమైందన్నమాట, ఈ వాక్యం చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనకి. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. సో ఇప్పుడు మనకి తప్పిపోయిన తత్వ దర్శనం, దానికోసం వెతుకుతున్నాం. ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఇప్పుడు మనకి ఈ తత్వ దర్శనం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, అది మనకి ఈ సీక్రెట్ డాక్టర్ లో నిండి ఉన్నది. దాన్ని వివరించడం కోసం ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దాన్ని మరింతగా మన దగ్గరికి తీసుకురావడం కోసం దివ్య జ్ఞాన ప్రబోధం. అంటే అది సూక్ష్మంగా బ్రహ్మలోకం అనుకున్నాం అనుకోండి, సీక్రెట్ డాక్టర్. ఇప్పుడు ఇది 7వ లోకం అన్నమాట, భూలోకం. దివ్య జ్ఞాన ప్రబోధం భూలోకం. మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి భూలోకానికి సంబంధించిన వాటికే మనం స్పందించగలం. అందుకని ఈ గుంటూరు వెంకట సుబ్బారావు గారు మనకి ఈ సహాయం చేసి పెట్టారు అన్నమాట. మనం చదువుకోవటానికి, మనం స్పందించడానికి వీలుగా. సూక్ష్మంది మనం స్పందించలేదు. ఇది స్పందించిన తర్వాత ఆటోమేటిక్ అది మనదైపోతుంది. అప్పుడు దానికి స్పందించగలుగుతాం. సీక్రెట్ డాక్టర్ ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి స్పందించగలుగుతాం. దానితో లోకాలని సిద్ధపరచబడ్డాయి. దేనిగానైనా సరే చేసుకోవడానికి వీలుగా. అంటే ఒకటి ఏర్పాటు చేయబడింది అంటే అర్థం ఏమిటి, రాబోయే దానికోసం ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు మన మీటింగ్ కి సంబంధించి ఆ స్కైప్ గ్రూప్ తో కాంటాక్ట్ చేసుకుని అది లింక్ మనకి పంపించారు. ఇదంతా ఏర్పాటు. ఎందుకు ఈ ఏర్పాటు అంతా? మనం కలిసి చదువుకోవటం కోసం, గ్రంథాన్ని పఠించడం కోసం, గ్రంథాన్ని అధ్యయనం చేసుకోవడానికి మనందరము కలిసి ఇట్లాగనమాట. అది ఏర్పాటు లేకపోతే మనం ఈ పని చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మొదటి జీవ ప్రసారం లేదనుకోండి, ఈ 2వ జీవ ప్రసారానికి ఇంకా ఎట్లాగా స్థానం ఉంటుంది, దానికి అవకాశం. అందులో ప్రతిదీ కూడా దానికి దానికి అవకాశం ఇవ్వడం అట్లాగే మనం కూడా ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం, మనకి ఇంకొకళ్ళకి సహకరించడానికి ఇక్కడ ఉన్నాము అన్నట్టుగా. ఇంతవరకు లోకములు సిద్ధపరచబడి రసాయనిక మూల ద్రవ్యములు చాలా వరకు పుట్టి ఉండినప్పుడు 2వ జీవ ప్రసారము బయలువెడల. ఇది దేవుని 2వ మూర్తి నుంచి బయలువెడలినది. ఆ ప్రసారము తనతో సంయోగ శక్తిని కొని తెచ్చను. అన్ని లోకములలోనూ ఆయా లోకములకు సంబంధించిన మూల ద్రవ్యములు ఉన్నట్లు ఆ ప్రసారము చూచెను. ఆ మూల ద్రవ్యములనది సంయోగము చేసి అంగక్రమము గల భూతములుగా నిర్మించి వానిలో ప్రవేశించి వానికి చైతన్యమాయ. ఇప్పుడు ఈ మొదటి ప్రసారము, ఈ 2వ ప్రసారముకి ఈ రెండింటిని ఉపయోగించుకుని సైంటిస్టులు రకరకాల వస్తువులు కనిపెడుతున్నారు. ఆ సంయోగ శక్తిని వాళ్ళు కూడా కనిపెట్టి ఆ సంయోగ శక్తితో ఆధారంతో రకరకాల వస్తువులు అంటే ఇప్పుడున్న అణువుల్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చి దానికి దీనికి సంయోగం చేసి అలాగా చేస్తున్నారు. ఈ విధముగా అది 7 జీవవర్గులను నిర్మించాం. అంటే ఇక్కడ జీవము వచ్చేసింది, ఇది చైతన్యంగా అయింది కదా 2వ జీవ ప్రసారము. అందువల్ల అది జీవవర్గులుగా వచ్చినాయి. దివ్య జ్ఞానము 7 జీవవర్గులు ఉన్నవని బోధించును. ఏలైనా దివ్య జ్ఞానము ప్రకారము మనుష్యుడు జంతు వర్గునకు భిన్నముగా భావించబడి స్థూల నేత్రములకు అగుపించని కొన్ని పరిణామావస్థలు కూడా ఈ వర్గులలో చేర్చబడి వానికి మధ్యకాలము నాటి ఎలిమెంటల్ కింగ్డమ్స్, భౌతిక వర్గులు అని పేరు పెట్టబడిను. ఆ మొట్టమొదటగా ఉన్నటువంటి ఆ జీవ వర్గులు 7 ఏవైతే ఉన్నాయో వాటికి భౌతిక వర్గులు అని పేరు పెట్టారు.
వీటిల్లో మన నరుడికి అంటే మానవుడికి విడిగానమాట. మనుష్యుడు జంతు వర్గమునకు భిన్నముగా భావించబడి, అంటే జంతు స్థితి వరకు ఒక వర్గంగా, ఒక కేటగిరీగా, జంతు స్థితి తరువాత నుంచి ఉన్నటువంటి మానవుడి నుంచి ఇక ఆ పైదానికి దివ్య మానవుడు, ఇలాగా పై దానికి అది ఒక కేటగిరీగా విడదీశారు. ఎందుకంటే మానవుడు ఇంకొక పద్ధతిలో వచ్చాడు. వచ్చిన పద్ధతి వేరే అయ్యేటప్పుడు కల్లా అది విడదీయాల్సిన అవసరం ఏర్పడింది. జంతువు ఎలాగొచ్చిందో, వృక్షం ఎలాగొచ్చిందో, ఖనిజం ఎలాగొచ్చిందో అట్లా రాలా మానవుడు. కొంచెం జంతు స్థితి వరకు ఒక పద్ధతిలో పరిణామం జరుగుతూ వస్తూ ఉన్నది. నరస్థితికి వచ్చినప్పటికల్లా పరిణామంలో ఇంకొక ప్రసారం వచ్చిందనమాట, మూడో జీవ ప్రసారం. అది వచ్చినప్పుడు అది చెప్పుకున్నాం అక్కడ. అట్లాగా మనకి వేరేగా ఉండటంతో మానవుని విడదీసి మా జంతు స్థితి వరకు ఒక విభాగంగా చేసుకుని, ఆ జంతు స్థితి వరకు ఎన్ని వర్గులుగా విభజించారు? 7 వర్గులుగా విభజించారు. వాటిని భౌతిక వర్గులు అన్నారు. భగవంతుని జీవము ప్రకృతిలోనికి పైనుంచి ప్రవేశించు. ఈ శక్తి అంతా ఎక్కడిది? అమ్మవారిది. అమ్మవారికి ఆ శక్తి ఎక్కడిది? అయ్యవారిది. ఇలాగా మొత్తం చేయటానికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తా ఉంది? అమ్మవారి నుంచి. అయ్యవారేమో కనపడరు వెనక. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతయ సచరాచరం. నా అధ్యక్షతలో ప్రకృతి ఈ మొత్తాన్ని పుట్టిస్తుంటుంది అని చెప్పన్నాడు. అధ్యక్షత అనేటప్పుడు కల్లా మనకి న్యూట్రల్ గా ఉన్నట్టుగా అయిపోతుంది, సంబంధం లేని వ్యక్తి అన్నట్టుగా అయిపోతుంది. కానీ ఆయన లేకుండా ఏ పని జరగడానికి లేదు. మనం దీనికి ప్రత్యేకగానే మనం ఏం చేసాం, మన దేశ అధ్యక్షుడిని అట్లా ఆ పద్ధతిలో పెట్టు. దేశ అధ్యక్షుడు ఉన్నాడు కానీ ఏమి అధికారాలు లేనట్టు ఉంటాయి. అయితే ఆయన సంతకం లేకుండా ఏది ముందుకు కలదు. మళ్ళీ ఆయన అంత ప్రాధాన్యత గల వ్యక్తిగా కూడా కనిపించడం. మన ప్రధానమంత్రి చాలా ముఖ్యమైన వ్యక్తిగా మనకు అనిపిస్తుంటాడు, ప్రజల నుంచి ఎన్నుకోబడతాడు. కానీ ఆయన అసలైన అధ్యక్షుడు, ఆయన లేకుండా ఏదీ లేదు. అట్లాగే భగవంతుడు బయటకు కనిపించడు కానీ ఆయన లేకుండా ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రకృతి మాత ఏంటంటే ప్రధానమంత్రి లాగా. ఆ ప్రవేశమంతయు 2 అవస్థలు గలదని భావించవచ్చు. ఇప్పుడు ఆ ప్రకృతిలో నుంచి జీవము, భగవంతుని జీవము ప్రకృతిలోనికి ప్రవేశించిన విధానం. ఏదైనా కానీ అది ప్రవేశించిందంటే ఎక్కడ దాకా వస్తుంది? మధ్యలో ఆగదు, చిట్ట చివరికి ఎక్కడితో ఆగిపోయిందో ఇది అక్కడ దాకా వస్తుంది. కరెంటు ఎక్కడ దాకా వస్తుంది? మన బల్బు దాకా వస్తా ఉంది, బల్బు దగ్గర ఆగుతుంది. అట్లాగనమాట క్రమక్రమముగా స్థూలతమ ప్రకృతిని స్వీకరించుట ఒకటి, ఆ స్వీకరించిన ఉపాధులను ఒక్కొక్క దానిని క్రమముగా విడిచిపెట్టుట ఒకటి. ఆ ఉపాధులను శాస్త్రానుసారముగా కనిపెట్టుటకు అవకాశం గల మొట్టమొదటి లోకము సూక్ష్మము నుంచి స్థూలమునకు లెక్క పెట్టగా 5వది అయిన మానసిక లోకం. మనకి అందుబాటులోకి వచ్చింది ఆ విషయం. అది ఆ మార్పు జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో, ఉపాధుల్ని స్వీకరించిన ఉపాధుల్ని మరలా విడిచిపెట్టడం, ఆ రూపాలని, అది ఎక్కడ మనకి తెలుస్తూ ఉందంటే 5వ లోకం దగ్గర తెలుస్తూ ఉంది. 5వది ఏది? మానసిక లోకం. ఆ లోకంలోనే మొట్టమొదట భిన్న రూపములు గల గోళములు ఏర్పడి ఉండను. వ్యావహారికముగా విచారించుటకు మానసిక లోకమును అందలి ద్రవ్యము యొక్క చిక్కదనమును బట్టి ఉత్తమ నీచ అంటే ఊర్ధ్వ అధో భాగములని 2 భాగములుగా చేయుట సదుపాయమని కనిపించినది. ఇట్లా మిగతా లోకాల్లో అంత ఒకటిగానే ఉంది మొత్తంగా చూసుకుంటే. ఈ మానసిక లోకానికి వచ్చేటప్పుడు కల్లా 2 విభాగాలుగా ఉన్నట్టుగా అనిపించింది ఆ చిక్కదనాన్ని బట్టి. చిక్కదనంలో
మిగతా లోకంలోనేమో మొత్తం కలిపి ఒకే రకమైన చిక్కదనం కలిగి ఉంటున్నాయి. మానసిక లోకానికి వచ్చేటప్పటికల్లా 2 రకాల చిక్కదనాలు కనిపించినాయి. బాగా చిక్కదనం, కొంతవరకు చిక్కదనం. అట్లా 2 రకాల చిక్కదనాలు కనిపించినాయి అన్నమాట. బాగా చిక్కదనంగా ఉన్నది నీచ లోకంగా, లేకపోతే అధోలోకంగా చెప్పుకున్నాం. అధో మానసిక లోకంగా, అంటే దిగువ ఎగువ అన్నమాట. దిగువగా ఉన్నదేమో మధ్యకి ఒక అడ్డగీతలాగా గీస్తే, దిగువన ఉన్నది, ఆ గీతకి దిగువన ఉన్నదేమో ఎక్కువ చిక్కదనంతో ఉంది. అందువల్ల దాన్ని నీచ మానసిక లోకము లేక అధో మానసిక లోకం అని పేరు పెట్టారు. పైన ఉన్నది, ఆ గీతకి పైన ఉన్నది చిక్కదనం తక్కువగా ఉన్నది. అందుకని దానికి ఊర్ధ్వ లేక ఉత్తమ మానసిక లోకము లేక ఊర్ధ్వ మానసిక లోకం అని పేరు పెట్టారు. అంటే అది కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, ఇది కొంచెం స్థూలంగా ఉంటుంది అనమాట. దిగువది స్థూలం అనేటప్పటికల్లా వేరు భావన పెరుగుతుంది. విశేషమేం లేదు. స్థూలమనంగానే అనేకత్వం వచ్చేస్తుంది, సూక్ష్మమనంగానే ఏకత్వంలోనే ఉంటుంది. అంత ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది. నీరు మంచుగాట, నీరంతా ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది ఎటు చూసినా గాని. సముద్రం అంతా ఒకటిగానే ఉంది. మనకి ఎంత నీరు ఉంది, సముద్రం అంతా ఒకటే. మళ్ళీ ఆర్కిటిక్ సముద్రం, ఇక్కడ ఇటువంటి వాటికి వెళ్ళామనుకుంటే అంటార్కిటిక్ సముద్రం, ఆర్కిటిక్ సముద్రం, అక్కడికి వందల వేల మంచుగడ్డలు, కొన్ని కిలోమీటర్ల పర్యంతం ఉన్న మంచుగడ్డలు, ఎన్నెన్నో రకాలు. స్థూలం అయిపోయింది అక్కడ. ఇట్లాగనమాట. ఒకే చోట స్థూలము ఉంది, సూక్ష్మము ఉంది. మనకి నీరు ఉంది, మంచుగడ్డ ఉంది. అట్లాగా ఈ మానసిక లోకంలో కూడా స్థూలము ఉంది, మరలా సూక్ష్మము ఉందన్నమాట. అందుకని దాన్ని 2 లోకాలుగా భాగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అట్లా భావించుకుంటేనే కానీ మనం దాని గురించి వివరించుకోవడానికి మనకు అర్థం కాదు. ఇప్పుడు మనకి ఆర్కిటిక్ సముద్రానికి వెళ్ళాం, మరి 2 మనకి గమనిస్తున్నాం కదా, దానికి తగ్గట్టుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. నీరు ఉంది, నీటిపైన మంచుగడ్డలు ఉన్నాయి. చిక్కదనమును బట్టి ఉత్తమ, నీచ, ఊర్ధ్వ, అధో భాగములని 2 భాగములుగా చేయుట సదుపాయమని కనిపించినది. ఉత్తమ భాగంలో మానసిక లోక ప్రకృతి అందలి 3 సూక్ష్మ భాగములను చేరు. మళ్ళీ ఒక్కొక్క లోకానికి 7 విభాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ప్రతి దాంట్లోనూ 7 విభాగాలు వస్తాయి. బ్రహ్మలోకం మొదలుకొని భౌతిక లోకం దాకా, ఈ స్థూల లోకం దాకా, బ్రహ్మలోకము మొదలుకొని భౌతిక లోకం వరకు ఉన్నటువంటి 7 లోకాలు. ప్రతి లోకంలో కూడా మళ్ళీ 7 ఉప విభాగాలు ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం 2గా విభజించాం కదా. 2గా విభజించామంటే ఇప్పుడు ఏమైంది అనమాట, ఉత్తమ భాగంలో మానసిక లోక ప్రకృతి అందలి 3 సూక్ష్మ భాగములను చేరు. అంటే 7 మళ్ళీ 2గా విభజింపబడి 3 ఆ గీత పైకి, అంటే సూక్ష్మ భాగంలోకి చేరినాయి అనమాట. తక్కిన 4 నీచ భాగంలో చేరు. తక్కిన 4 నీచ భాగంలో చేరు. 7 లోకాలకి సంబంధించి 3 లోకాలు పైన, 4 లోకాలు దిగువన అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. దీనికి సంకేతంగానే మనకి పిరమిడ్ అంతా మనకి కింద తలం ఏంటి, స్క్వేర్ గా ఉంటుంది. 4 భుజాలుగా ఉంది కదా. ప్రక్క తలము త్రిభుజం, అంటే 3 భుజాలుగా ఉంది. ఇది 4, అది 3, 7గా ఉన్నటువంటిది ఆ పిరమిడ్. జీవ ప్రసారము ఉత్తమ మానసిక లోకమును చేరినప్పుడు ఈ 2వ జీవ ప్రసారం అలా వస్తా ఉంది కదా పైనుంచి. మళ్ళీ మొదటి జీవ ప్రసారం రెడీ అయిపోయిన తర్వాత 2వ మూర్తి నుంచి 2వ జీవ ప్రసారం మొదలైంది. బ్రహ్మలోకం దగ్గర మొదలైంది. అక్కడి నుంచి 2వ లోకం దిగువకు వచ్చింది, అంటే తుర్యాత్మలోకంలోకి. అక్కడి నుంచి ఆధ్యాత్మిక లోకంలోకి వచ్చింది. అక్కడి నుంచి బుద్ధి లోకంలోకి వచ్చింది. అక్కడి నుంచి మానసిక లోకంలోకి అడుగు పెట్టింది 2వ జీవ ప్రసారం. మానసిక లోకంలో అడుగు పెట్టినప్పుడు ఏం జరిగింది,
మానసిక లోకమును చేరినప్పుడు అది దానిలోని అతి సూక్ష్మములైన మూలద్రవ్యములను సమకూర్చి ఆ లోకమున పదార్థములను తగిన వారినిగా నిర్మించి ఆయా పదార్థములతో రూపములను నిర్మించి ఆ రూపములలో దాని నివసించు. ఎక్కడైనా కానీ ఇదే పని. రెండో జీవ ప్రసారం యొక్క పని ఏంటి? రూపాలను నిర్మించడం, నిర్మించి దానిలో ప్రవేశించడం. దాని పని. రూపాలని నిర్మించింది తనే, ఆ జీవ ప్రసారమే. దానికి చైతన్యంగా దానిలో ప్రవేశించి అది కదలటానికి, అటు ఇటు తిరగటానికి, పనులు చేయడానికి కావలసినటువంటి చైతన్యం తానే అయిందన్నమాట. ఇట్లా ప్రతి లోకంలో కూడా జరుపుతూ వస్తూ ఉంది. అయితే అవి మనకి అంతగా ఆ దివ్య దృష్టికి అందలేదు. కాబట్టి అందని దాన్ని మనం అట్లా ఉందని ఉదాహరణగా చెప్పగలమే కానీ ఇంత ఖచ్చితంగా అని చెప్పలేము. ఎందుకంటే ఇది ఖచ్చితత్వంతో చెప్తున్న విషయాలు. సైంటిఫిక్ గా మనకి రీజన్తో, రుజువులతో సహా అభూత కల్పనలు, ఊహాపోహాలు ఏమిలో ఇలా ఉండొచ్చండి ఆయన చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ. అందుకని మనకి ఆ 4 లోకాల వరకు పక్కన పెట్టేశాం. ఎందుకంటే మనకి అంతగా అనుభూతం కాలం. ఇప్పుడు 5వ లోకం మాత్రం మనకు కనిపిస్తుంది, అనుభూతం అవుతూ ఉన్నది. ఇది మానసిక లోకమైంది. ఈ మానసిక లోకంలో 2 విభాగాలుగా వచ్చింది అనుకున్నాం. ముందు ఏమైంది? ముందు ఆ పైదేమైంది? సూక్ష్మ లోకం అంటే ఊర్ధ్వ మానసిక లోకము. ఉత్తమ మానసిక లోకానికి చేరినప్పుడు అక్కడ కొన్ని రూపాలను నిర్మించి ఆ రూపాల్లో ఇది చేరిందనమాట. తాను చైతన్యమైంది. ఇప్పుడు మా ఆలోచన ఒక రూపం ఏర్పడింది. ఆలోచనకి ఒక రూపం ఉండాలి కదా, థాట్ ఫామ్స్ అంటాం. అందుకే దాన్ని ఆ థాట్ ఫామ్ కి మళ్ళీ చైతన్యం ఎవరయ్యాం? మనం అయ్యాం. అందుకే దాంతో పాటు బయలుదేరాం. లేకపోతే థాట్ అట్లాగా ఆగిపోయేది. రూపాన్ని ఏర్పాటు చేసామండి. రూపం ఏర్పాటు చేశాక ఇంకా దాంట్లో చైతన్యం లేకపోతే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అది పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, దానికి చైతన్యం లేదు. అక్కడ ఎక్కడ పెడితే అక్కడ ఉంటున్నాయి. అట్లాగే థాట్ కూడా అలా ఉండిపోయేది. కానీ ఎప్పుడైతే థాట్ వచ్చిందో దాంట్లోకి మన చైతన్యాన్ని ప్రవేశపెడతాం. చైతన్యం ప్రవేశపెట్టేటప్పటికల్లా అది మనకి ఇప్పుడు వచ్చిన అలవాటు కాదు. అది రెండో జీవ ప్రసారం నుంచి ఆ అలవాటు ఉంది మనకి. ఎక్కడైనా కానీ రూపాన్ని నిర్మించడం, దాంట్లో చైతన్యంగా మారిపోవడం. ఆ పదార్థములతో రూపములను నిర్మించి ఆయా రూపములలో దాను నివసించు. దీనికి ప్రథమ భౌతిక వర్గు, ద ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ లేక అభ్యాత్మ వర్గు అని పేరు. ఈ విధంగా అక్కడ చాలా కాలం ఉంటుంది. ఇది అంటే మనకేంటి, మొదటి ప్రసారం త్వరగానే వచ్చింది. అది అంతగా ఆలస్యం కాకుండా గబగబా సుళ్ళు తిరగటం, సుళ్ళుని ఏర్పాటు చేయటం, సుడిగుండాలని, ఆ సుడిగుండాల చుట్టూ మనకి బుద్బుదాలు చేరటం. అంటే ఏ లోకానికి తగ్గట్టుగా ఆ లోకం. 49 స్క్వేరా, 49 క్యూబా, 49 టు ది పవర్ ఆఫ్ 4, 49 టు ది పవర్ ఆఫ్ 5, 49 టు ది పవర్ ఆఫ్ 6, ఇట్లాగా దానికి తగ్గట్టుగా ఆ సుడిగుండాల చుట్టూ ఇవి అణువులుగా ఏర్పడటం, ఈ బుద్బుదాల యొక్క సమూహంతో అలా కర్మగా కిందకి దిగేసేసి అక్కడేమి పెద్దగా అడ్డంకులు ఏమి లేవు, వరుసగా వచ్చేసింది. ఇంకా రెండో జీవ ప్రసారం దగ్గర ఏంటి, ఎక్కడికక్కడ ఓ పెద్ద 2 పనులు ఉన్నాయి ఇక్కడ. అదేంటి, ఒక పనితోనే కిందకి దిగింది. ఇప్పుడు ఈ రెండో జీవ ప్రసారానికి 2 పనులు ఏర్పడ్డాయి. ముందు రూపాలను నిర్మించాలి. అక్కడ ఉన్నటువంటి అణువులన్నీ తీసుకుని, అణువులు, మూలకాలు ఇవన్నిటితో నిండి ఉన్నాయి కదా, ఇవన్నీ అన్ని లోకాలు. ఆ లోకంలో ఉన్నటువంటి ఆ మూలకాలని, ఆ అణువుల్ని తీసుకుని రకరకాల రూపాలను ఏర్పాటు చేయడం, అంగక్రమం గల భూతములుగా నిర్మించి దాంట్లోకి చైతన్యంగా ప్రవేశించడం. మరి అలా ప్రవేశిస్తే అది డెవలప్ కావాలి. ఏదైనా కానీ డెవలప్మెంట్, అభివృద్ధి. అందుకనే ఆ రూపాలన్నీ అభివృద్ధి చెందేదాకా అక్కడే ఉంటా ఉంది. అక్కడ కొంచెం ఎక్కడికక్కడ
స్లోగా వస్తా ఉంది, దిగుతా ఉంది. అంటే అక్కడ అది పూర్తి చేసుకుని అప్పుడు కిందకి దిగటం అన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు ఊర్ధ్వ మానసిక లోకంలోకి వచ్చింది కదా జీవ ప్రసారం. ఆ మిగతా అంతర్వాణి లోకం వరకు మనకి వచ్చింది. అక్కడ ఏవో జరిగినాయి, మనకి తెలియదు, జరిగినాయి. అక్కడి నుంచి మానసిక ఊర్ధ్వ మానసిక లోకానికి అడుగుపెట్టింది రెండో జీవ ప్రసారం. అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకుని, ఇప్పుడు ఎట్లాగైతే ఆ సౌరమండలేశ్వరుడు ఆయనకి అందిన పదార్థాన్ని తీసుకుని, ఎవరైనా కానీ ఇదే పని, ఆమెకి అందుబాటులో ఉన్నదాన్ని తీసుకుని ఇంకోటి చేయటం. మనం కూడా అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా ఇవే ఒకటే విషయము రకరకాలుగా చేస్తుంటాం తప్పితే ఇంకేం. ఇప్పుడు ఇట్లాగా మనం అధ్యయనం చేయడం వల్ల ఏమవుతుంది, ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల ఇప్పుడు మొట్టమొదటిగా ఏదైతే ఉందో ఆ మూలానికి కనెక్ట్ అవుతున్నాం. మూలానికి కనెక్ట్ అయ్యేటప్పటికల్లా మనం మధ్యలో ఉన్న వాళ్ళము, మన ద్వారా జరుగుతుంది అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా ఏమవుతుంది, మనకి మనం మీదేసుకుంటున్నాం. సౌరమండలేశ్వరుడు మనం అనుకుంటున్నాం, మనమే సౌరమండలేశ్వరుడు మనమే. కానీ సౌరమండలేశ్వరుడు నేను అన్నప్పుడు ఉన్న అర్థానికి, నేను ఈ రాఘవరావుగా ఉన్న నేను అన్నదానికి ఉన్న అర్థం చాలా తేడా ఉంది. ఈ రాఘవరావు నేనులో ఏముంది, చాలా పరిమితం. ఈ రూపానికి పరిమితం నేను, నా యొక్క రూపం ఎట్లాగుందో ఆ రూపానికే పరిమితం నేను. నాకు తెలిసిన విషయాలు, నా ఆలోచనలు, నా స్వభావము ఇంతవరకు పరిమితం. ఇది రాఘవరావు అంటే. కానీ సౌరమండలేశ్వరుడు కూడా నేను అంటాడు ఆయన. కానీ ఆయన మొత్తం లోకాలని తయారు చేస్తున్నాడు. సౌరమండలాన్ని, సూర్యుడిని, గ్రహాలని మొత్తం తిరిగేటట్టుగా, వాటి మీద మళ్ళీ జీవజాలం ఉండేటట్టుగా ఎన్ని ఉన్నాయో ఈ మొత్తం కలిపి ఆయనకి వస్తుంది. మరి ఎంత విశాలంగా ఉంది ఆయన అనొచ్చు, కానీ మనం అంటానికి అక్కడ తేడా పడుతుంది. కాబట్టి ఇవి తెలుసుకున్నందువల్ల ఏంటనమాట, ఇది మన ద్వారా జరుగుతుంది, మన మీద వేసుకోవడం కాదు అన్నది వెంటనే మనకు అర్థమై మనకు అప్పచెప్పబడ్డ పనిని, కర్తవ్యాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అర్జునుడు భగవద్గీతని తనకు అప్పచెప్పబడ్డ కర్తవ్యం, తన అసలైన కర్తవ్యం ఉందో క్షత్రియుడిగా, ఆ కర్తవ్యాన్ని నిర్వహించాడు అంతే. భగవద్గీతని కింద పడేసిన ధనుర్బాణాల్ని ఎత్తుకుని తీసుకున్నాడు. యుద్ధం వద్దు అనుకున్నవాడు యుద్ధం చేశాడు, తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇది భగవద్గీత అండి, అది ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడు ఇట్లా ఇవి తెలుసుకున్నందువల్ల ఏంటి, మన కర్తవ్యం తెలుస్తుంది. ఇవన్నీ మన మీద వేసుకోవటం ఆగిపోతుంది, ఎందుకంటే మనది కాదు కదా, అందు కాని దాన్ని మన మీద వేసుకుంటున్నాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రథమ భౌతిక వరకు వచ్చింది. అక్కడ ఉత్తమ మానసిక లోకంలో కొన్ని రూపాలతో నిర్మించి, ఆ పదార్థాలతో ఆ రూపాలను నిర్మించి, ఆ రూపములలో తాను నివసించను, దానికి చైతన్యమై. సరే, అక్కడ ఆగింది జీవ ప్రసారం. అక్కడ వాటికి చైతన్యాన్ని ఇచ్చి మళ్ళీ కిందకి రాలేదు. ఆ లోకములో వివిధ రూపములలో బహుదీర్ఘకాలము పరిణామమును పొందిన తరువాత, ఇంతకాలము క్రింద బుద్ధిగుటకు స్థూల లోకములలో ప్రవేశించుటకు విడవకుండా ప్రయత్నించుచున్న జీవతరంగము ఆ రూపములలో కొంతకాలము నివసించుచు, అదేంటి కిందకి రావాలనే, దూకాలనే. కానీ దూకాలంటే వాటన్నిటిని దాటి రావాలి, ఆ రూపాలన్నిటిని. ఆ రూపాలను నిర్మించలేదనుకోండి, నేరుగా వచ్చేసేది. నేరుగా వచ్చేస్తే ఏముంది, ఏం లేదు ఇక్కడ. దాని కర్తవ్యం నిర్వహించినట్టుగా ఉండదు. ఎందుకంటే అది రూపాలను నిర్మించాలి, దాని కర్తవ్యం ఏంటి, దాని డ్యూటీ రూపాలను నిర్మించాలి. ఆయా పదార్థాలతో ఆ రూపాల్లో తాను చైతన్యం అవ్వాలి, ఆ రూపాలన్నీ పరిణామం చెందాలి, అభివృద్ధి చెందాలి. అప్పుడు కానీ అవి దాటి తర్వాత దానికి వెళ్ళటానికి లేదు. అట్లాగా బిగించారనమాట ఈ రెండో జీవ ప్రసారాలు. ఎందుకు ఇదంతా అంటే ఈ సృష్టి అంతా కూడా సంక్లిష్టంగా, అంటే అనేక జీవులు రావాలి కదా, మరి తాను పెక్కులు కావాలను, అది కదా ఆయన యొక్క సంకల్పం. పెక్కులు కావాలంటే మరి ఇదంతా జరుగుతూ రావాలి. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. ఆయన ప్లాన్, తాను పెక్కులు కావాలను, ఆ సంకల్పం.
దానికి ఇదిగో ఇట్లాగా ఇవి ఏర్పాట్లన్నీ చేస్తున్నారన్నమాట. మొదటి ఏర్పాటు మొదటి జీవ ప్రసారం స్టేజ్ తయారు చేయడం. ఆ స్టేజ్ మీద అన్ని రకాల ఉంటాయి పదార్థాలు, అన్ని రకాల మూలకాలు దేనికైనా మారటానికి వీలుగా ఉండేటట్టుగా అన్ని సర్దపడ్డాయి. ఇప్పుడు రెండో జీవ ప్రసారం వచ్చి వాటన్నిటిని అంగరూపం గల అంగాలుగా కలిగినటువంటి కొన్ని రూపాలుగా తయారు చేసి రూపాలను నిర్మించి ఆ రూపాల్లోకి తాను చైతన్యంగా వచ్చి ఆ రూపాలు అభివృద్ధి చెందేటట్టుగా చేస్తూ ఉంటారు. అవన్నీ అభివృద్ధి చెందితే గానీ తరువాత వాటికి అవకాశం ఏర్పడదు. ముందు ప్రాథమికంగా ఇప్పుడు 1వ తరగతి పాస్ అయితే కానీ మనం 8వ తరగతి, తర్వాత 2వ తరగతి, తర్వాత 3వ తరగతి అట్లాగా. రెండో జీవ ప్రసారం ఏంటనమాట, ముందు మొదటి జీవ ప్రసారం ఏంటి, స్కూలు. మొత్తం 10 తరగతులు వచ్చేసినాయి అక్కడ. 1 నుంచి 10 తరగతులకి ఏదైతే ఉందో స్కూలు, లేకపోతే 1 నుంచి 7 అప్పర్ ప్రైమరీ స్కూల్, 1 నుంచి 7 వరకు ఉన్న స్కూళ్ళు కూడా ఉన్నాయి కదా మనకి. 1 నుంచి 7 తీసుకుందాం అంటే మనకి 7 లోకాలకి తగ్గట్టుగా సరిపోతుంది. స్కూల్ కట్టంగానే 1 నుంచి 7 తరగతులు ఉన్నాయి అక్కడ. అంటే మొదటి జీవ ప్రసారం టోటల్ గా అయిపోయింది. ఈ రెండో జీవ ప్రసారం ఏంటి, 1లోకి వచ్చింది. రెండో జీవ ప్రసారం 1లోకి వస్తే ఈ 1 పూర్తి కావాలి. ఈ 1వ తరగతిలో ఉన్న విద్యార్థి తనకి సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించి, ఆ విజ్ఞానాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని సంపాదించి ఆ 1వ తరగతి పాస్ అయ్యి అప్పుడు 2వ తరగతిలోకి రావు. అంటే ఈ రెండో జీవ ప్రసారం వాడిని ఏం చేస్తుంది అనమాట, 1 నుంచి 2లోకి తీసుకొస్తుంది, 2లో నుంచి 3లోకి తీసుకొస్తుంది, 3లో నుంచి 4, 4లో నుంచి 5 అట్లాగా తీసుకొస్తుంది. ఇది ఒక పద్ధతి. ఈ రెండో జీవ ప్రసారం యొక్క పద్ధతి అది. కాబట్టి ఇదేంటి, నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది అనమాట. 1లో నుంచి 7లోకి ఒక్కసారిగా వెళ్ళలేం కదా మనం. 1వ తరగతి పూర్తి అవ్వాలి, 2వ తరగతిలోకి రావాలి, 2వ తరగతి పూర్తి అవ్వాలి, 3వ తరగతిలోకి రావాలి. అట్లాగా ఈ రెండో జీవ ప్రసారం క్రమక్రమంగా, అంటే ఇదంతా కలిపి ఏమైంది, ప్రథమ భౌతిక వరకు అంటే 1వ తరగతికి సంబంధించి అన్నట్టుగా. ఇప్పుడు ఈ ఉదాహరణ మనం గుర్తుపెట్టుకుంటే చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉత్తమ మానసిక లోకంలో ఎక్కడున్నాం మనం ప్రస్తుతం, ఉత్తమ మానసిక లోకం. ఉత్తమ మానసిక లోకంలో అక్కడ ఉన్నటువంటి పదార్థాలతో, అంటే ఏ లోకానికి సంబంధించి ఆ లోకం పదార్థం ఉంది అక్కడ. అది మొదటి జీవ ప్రసారంతో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ పదార్థంతో కొన్ని రూపాలను నిర్మించి ఆ రూపాలకి చైతన్యమయ్యి ఆ రూపాలలో తాను నివసించును. అలా జరిగింది. 1వ తరగతిలోకి వచ్చింది. దీనికి ప్రథమ భౌతిక వర్గు, ద ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ లేక అభ్యాత్మ వర్గు అని పేరు. ఆ లోకంలో వివిధ రూపములలో బహుదీర్ఘకాలము పరిణామమును పొందిన తరువాత, ఈ రూపాలన్నీ కూడా పరిణామంలో అభివృద్ధి చెందిన తర్వాత ఇంతకాలము క్రిందకు దిగుటకు స్థూల లోకములలో ప్రవేశించుటకు విడవకుండా ప్రయత్నించుతున్న జీవతరంగము ఆ రూపములలో కొంతకాలము నివసించుచు కొంతకాలము వానిని విడిచిపెట్టుచునుండక వానిని శాశ్వతముగా ఆక్రమించి తనలో భాగముగా చేసుకొని వానితో పూర్తిగా తాదాత్మ్యం నందు. మొత్తం అన్ని రూపాల్లో కూడా తాను చేరిపోయినట్టు అయింది, కంప్లీట్. వాటికి చైతన్యంగా మారిపోయింది, శాశ్వతంగా వాటిల్లో ఉండిపోయినట్టుగా అయిపోయింది. శాశ్వతంగా ఆక్రమించేసిన ఆ రూపాలన్నిటినీ తనలో భాగముగా చేసుకొని వానితో పూర్తిగా తాదాత్మ్యం ఉన్నది. కనుక నీ లోకంలో నుంచి క్రింది లోకంలోని రూపములను తాత్కాలికంగా ఆక్రమించగలరు. ఇప్పుడు ఈ రెండో జీవ ప్రసారం యొక్క వ్యవహారం ఏంటి, ఆక్రమించు. అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని, ప్రపంచ విజేతగా ఉండాలని కదా బయలుదేరాడు. ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటా ఆ తర్వాత రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. ఈ రాజ్యం ఆక్రమిస్తేనే కాదు, ముందు
ముందు ఎదురుగా ఉన్న రాజ్యాన్ని ఆక్రమిస్తే అప్పుడు దాని తర్వాత రాజ్యాన్ని ఆక్రమించడానికి వీలవుతుంది. దీన్ని వదిలేసి అటు వెళ్ళడు కదా. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందనమాట, ఒక్కొక్క దాన్ని ఆక్రమిస్తూ మొత్తం ఒక్క భారతదేశం మినహా మొత్తం ప్రపంచాన్ని గెలిచినట్టుగా అయ్యాడు వాడు. భారతదేశం దగ్గర చతికిల పడ్డాడు అనుకుంటే అది సరే, అది వేరే విషయం. అట్లాగా అంటే ఆక్రమించడం. చక్రవర్తులు ఏం చేస్తున్నారు, రాజ్యాలను ఆక్రమించుకుంటా సామ్రాజ్యాలు నిర్మిస్తారు. వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలుగా అనేక దేశాలు సామంత రాజ్యాలుగా అయిపోతాయి వాడి చక్రవర్తి. అట్లాగా ఈ రెండో ప్రసారం ఏంటనమాట, అంటమే మొత్తాన్ని ఆక్రమించడం అనమాట. మనకి తమాషా ఏంటంటే ఈ 3 జీవ ప్రసారాలు పూర్తయిన తర్వాత మనం సుపర్ణ సూక్తంలో మొట్టమొదటి మంత్రం ఋగ్వేదంలో అనమాట సుపర్ణ సూక్తం. ఆ మొట్టమొదటి మంత్రం చక్కగా సరిపోతుంది దీనికి. అక్కడేమో మంత్రం ఆ పొడుపు కథ రూపంలో ఇచ్చారు అక్కడ, ఇక్కడేమో మనకి సైంటిఫిక్ గా వివరిస్తున్నారు, అంతే తేడా. సరే, అదా ఆ 3 జీవ ప్రసారాలు పూర్తయినాక అది చెప్పుకుందాం మనం. ఇప్పుడు ఏంటనమాట, ఆక్రమించడం. అంటే వరద ఎట్లాగైతే ఊళ్ళని మింగేసుకుంటా ముందుకెళ్ళిపోతా ఉంటుంది, అట్లాగా ఈ రెండో జీవ ప్రసారం మొత్తాన్ని ఈ ఉత్తమ మానసిక లోకంలో ఉన్నటువంటి టోటల్ అన్ని రూపాలను ఆక్రమించేసింది. ఇంకా ఎక్కడ ఏమి మింగటానికి ఏం లేదు, ఇక ఆక్రమించడానికి ఏం లేదు. కిందకి దిగిందప్పుడు వానిని విడిచిపెట్టుచూనుండక వానిని శాశ్వతముగా ఆక్రమించి తనలో భాగము చేసుకుని వానితో పూర్తిగా తాదాత్మ్యమునందును. ఎక్కడైనా సరే ముందు అది పూర్తి చేసేస్తుంది అనమాట. ఇక కంప్లీట్ గా రెండో జీవ ప్రసారమే ఉంది, మొదటిది లేదు అన్నంతగా అయిపోతుంది అనమాట. కనుక నిక నీ లోకంలో నుంచి క్రింది లోకంలోని రూపములను తాత్కాలికముగా ఆక్రమించనారంభించగలదు. అప్పుడు అక్కడి నుంచి విడుదలవుతుంది అనమాట. విడుదలైపోయి దిగువ లోకంలోకి వస్తుంది. దిగువ లోకంలోకి వచ్చి మళ్ళీ అదే పని, ఆక్రమించడం, రూపాలను తయారు చేయటం, రూపాల్లోకి చైతన్యంగా అయిపోవటం, ఆ రూపాలతో సహా ఆ మొత్తం లోకాన్ని ఆక్రమించడం. అంటే మొత్తం అన్ని పదార్థాల్లోనూ తను ఉండేటట్టుగా. ఇప్పుడు వరకు ఏముంది, అన్ని లోకాల్లోనూ మొదటి జీవ ప్రసారమే ఉంది. ఎక్కడ చూసినా కానీ మనం ఎక్కడ తట్టి చూసినా, ఎక్కడ ఇలాగా కొంచెం ఇది శాంపిల్ ఇది చూద్దామని అంటే అక్కడ కూడా ఉంటుంది అది మొదటి జీవ ప్రసారం. మొదటి జీవ ప్రసారంతో మొత్తం నిండున్నది 7 లోకాలు కూడా, బ్రహ్మలోకం మొదలుకొని భూలోకం వరకు ఎక్కడ చూసినా సరే మొదటి జీవ ప్రసారంతో నిండుంది. ఈ రెండో జీవ ప్రసారం ఏంటి, మళ్ళీ అదే పద్ధతిలో వస్తూ ఉంది, మొత్తం నిండటానికి వస్తూ ఉంది. కానీ రూపాలని తయారు చేసి రూపాలకి చైతన్యంగా మారి వాటిని తాదాత్మ్యం చెందింది వాటిల్లో పూర్తిగా. అది పూర్తయిన తర్వాత అప్పుడు కింద ముందుకు వెళ్తా ఉందన్నమాట, దిగువ లోకాల్లోకి వస్తూ ఉంది. అంటే ఇప్పుడేంటి, మొదటి జీవ ప్రసారము ఉంది, రెండో జీవ ప్రసారం ఉంది. ఎక్కడ చూసినా సరే, అంటే ఈ 5వ లోకం ఉత్తమ మానసిక లోకం వరకు మనం ఇప్పుడు చూసామనుకోండి, ఉత్తమ మానసిక లోకం వరకు చూస్తే ఎక్కడ చూసినా సరే బ్రహ్మలోకం నుంచి ఇక్కడ వరకు ఈ 2 ప్రసారాలు కనిపిస్తాయి. అట్లా ఆక్రమించేస్తుంది అనమాట. అట్లా మొత్తంగా లేకపోతే మనకి ఏదైనా కానీ ఇది లేదు, ఇది కాదు, ఇది కుదరదు అంటానికి లేదు. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ కనపడాలి. మరి ప్రహ్లాదుని అడిగాడు హిరణ్యకశిపుడు, ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అన్నట్టుగా, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు, నువ్వు ఎక్కడ చూసినా ఉంటాడా బాబు, ఎక్కడైనా ఉంటాడు అంటే ఇదిగో ఇది అనమాట. మొత్తం ఆక్రమించేసినాయి జీవ ప్రసారాలు. ఆ భగవంతుడి యొక్క శక్తి, ఆ భగవత్ శక్తి మొత్తం ఆక్రమించింది. ఎక్కడ తట్టు చూపించినా అది బయటకు వస్తుంది అన్నట్టుగా. అది అప్పుడు ఆ స్తంభంలో నుంచి వచ్చాడు. ఎందుకని ఆ స్తంభంలో కూడా ఈ ప్రసారాలు ఉన్నాయి. ఈ జీవ ప్రసారాలు మొత్తం కూడుకుని ఉన్నాయి, అక్కడ పూర్తిగా ఆక్రమించి ఉన్నాయి. ఆ ప్రసారాలు లేకుండా ఎక్కడ లేదు, అసలు చోటే లేదు. కాబట్టి నువ్వు ఎక్కడ చూసినా ఆ భగవంతుడు మనకి రెడీ అన్నట్టుగా. అందుకని భగవంతుడి కోసం మనం ఈ లోకాలన్నీ దాటి
ఓ బ్రహ్మలోకం కూడా దాటి ఇంకా పైకి వైకుంఠానికి వెళ్ళాలండి. లేదు, ఇక్కడే వైకుంఠం. ఆయనతో నిండుంటే ఇంకా ఎక్కడికి వెళ్తాం మనం? ఈ జీవ ప్రసారాలు ఆ పద్ధతిలో వచ్చినాయి అనమాట. మనకి ఆ విషయం చెప్పడానికి ప్రహ్లాదుడేమో అన్నిటా నిండి ఉన్నాడని ఊరికే ఒక మాట వదిలాడు, ఆయన లేకుండా ఏమీ లేదు అది ఇది అని. కానీ ఇక్కడ మనకి ఏంటి చెప్తున్నారు? ఈ సీక్రెట్ డాక్టర్లో దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీలో, దానికి సంబంధించిన దివ్య జ్ఞాన ప్రబోధినిలో ఇదిగో జీవ ప్రసారాలు ఈ పద్ధతిలో వచ్చినాయి. అంటే అసలు ఇవన్నీ ఎలాగా తయారైంది, ఈ సృష్టి ఈ చోటంతా ఎట్లాగా దేంతో నిండి ఉన్నది, ఆ వివరాలు మనకి ఒక క్రమ పద్ధతిలో అందజేస్తున్నారు. అట్లా చదువుకుంటున్నాం. ప్రహ్లాదుడు ఒక్క మాటలో అన్న విషయాన్ని ఇప్పుడు ఇన్ని భాగాలుగా మనం చదువుకుంటున్నాం. కనుక ఇక ఈ లోకంలో నుంచి క్రింది లోకంలోని రూపములను తాత్కాలికంగా ఆక్రమించగలదు. అదే అంటే ఉత్తమ మానసిక లోకాన్ని జయించింది. అది మొత్తం తనదైపోయింది, తానే ఉన్నట్టుగా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి? నీచ మానసిక లోకం దిగింది కిందకి. ఈ స్థితికి వచ్చేసరికి అది రెండవ భౌతిక వర్గు లేక సౌరాత్మ వర్గు అనబడు. ఈ వర్గులోని రూపములు నీచ మానసిక లోక భాగంలో నుండును గాని వానికి చైతన్యం నుంచి జీవము ఉత్తమ మానసిక లోక భాగంలో ఉండదు. ఇక్కడ కొంచెం అంటే రెండు విభాగాలుగా వచ్చింది కదా మనకి. మిగతా లోకాలేమో ఒక్కొక్క విభాగంగా వస్తూ ఉన్నది. మానసిక లోకం వచ్చేటప్పుడు కల్లా మరి బ్రెయిన్ రెండు భాగాలుగా ఉందిగా మనకి. మనసు యొక్క సీటు బ్రెయిన్. మనసు కూర్చి అంటే ఒకటి సూక్ష్మము, ఒకటి స్థూలము. ఎప్పుడు కూడా సూక్ష్మమేది మనస్సు, స్థూలము బ్రెయిన్. బ్రెయిన్ ఆధారంగా మనసు పనిచేస్తుంటుంది. తాను ఏదైనా పని చేయాలంటే బ్రెయిన్ లో నుంచే మరి వ్యక్తం అవ్వాలి. బ్రెయిన్ సీట్ అనమాట. అది కూర్చోడానికి ఎక్కడ వీలు ఉంది? బ్రెయిన్ లో ఉంది. బ్రెయిన్ ఎలాగుంది? రెండు భాగాలుగా చేసుకున్నాం మనం, 2 lobes గా. మనకి తెలిసిన విషయం. ఎందుకంటే మానసిక లోకం రెండు భాగాలుగా ఉంది కాబట్టి అన్నమాట విషయం. నీచ మానసిక లోక భాగంలో నుండును గాని వానికి చైతన్యమునిచ్చు జీవము ఉత్తమ మానసిక లోక భాగంలో నుండు. అంటే ఆ జీవం ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది ఉత్తమ మానసిక లోకంలోనే ఉండి ఈ కింద దిగువన ఉన్నటువంటి నీచ మానసిక లోకానికి కూడా తానే చైతన్యానిగా ఉందన్నమాట. తాను చైతన్యం ఇచ్చేటట్టుగా ఉంది. సో ఇది కూడా నిండిపోయింది. తిరిగి అంత దీర్ఘకాలము గడిచిన తరువాత క్రింది లోకములలోనికి దిగు ప్రయత్నము వల్ల ఇప్పుడు దీని యొక్క కార్యక్రమం ఏంటి? కిందకి 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 అనే విషయం దానికి లేకపోతే భూలోకానికి ఎలాగొస్తుంది? భూలోకానికి అది రాకపోతే మనం ఆ దైవానుభూతి ఎలా చెందుతాం? లేదు, అవకాశం లేదు. రెండో జీవ ప్రసారము ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం ఆ అనుభూతిని పొందగలుగుతున్నాం. అందుకోసం అనమాట. అంటే భగవంతుడి యొక్క ఇచ్చ ఏమిటి? భూలోకంలో అంటే స్థూలంగా ఉన్నప్పుడు, అంటే ఘనీభవించిన స్థితిలో, బాగా స్థూల జగత్తులో అనేకత్వంలో, స్థూల జగత్తు అంటే అనేకత్వంలో ఈ దైవానుభూతి పొందాలి. ఈ మొత్తంలో ఉన్నది ఒకటే అన్న భావనతో మనం దైవానుభూతి పొందాలి అంటే మరి ఆ జీవ ప్రసారం కింద దాకా దిగాలి. అందుకని గబగబా వస్తూ ఉంటే మరి మధ్య మధ్యలో మరి ఇదంతా ఆక్రమించుకుంటూ రావాలి కదా. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అదే ఉండేటట్టు. అందుకని అవి అన్ని చేసుకుంటా కిందకి దిగటానికి ప్రయత్నం. ఉత్తమ మానసిక లోకానికి వచ్చింది. బ్రహ్మలోకం మొదలుకొని గబగబా అక్కడ చేయాల్సిన పనులు చేసుకుంటా ఆ మొత్తాన్ని ఆక్రమించేసి బ్రహ్మలోకంలో రెండో జీవ ప్రసారము లేని చోటు లేదు. ఇంకా మొత్తం రెండో ప్రసారంతో నిండున్నది బ్రహ్మలోకం అంతా. తర్వాత తురియాత్మలోకం, ఆధ్యాత్మలోకం, అంతర్వాణి లోకం అన్ని నిండిపోయి ఉన్నాయి. మొత్తం రెండో ప్రసారంతో నిండిపోయింది. మొదటి ప్రసారంతో అసలు మొత్తం నిండి ఉంది. మొదటి ప్రసారం లేకుండా అసలు ఏమీ లేదు. మొదటి ప్రసారం ఉండగా ఈ రెండో ప్రసారం కూడా మళ్ళీ దానికి తోడైంది అనమాట. ఇప్పుడు రెండు ప్రసారాలతో అంతర్వాణి లోకం వరకు ఉంది, ఉత్తమ మానసిక లోకం కూడా ఉంది, నీచ మానసిక లోకం కూడా తయారైంది.
అంటే మానసిక లోకం వరకు 2 ప్రసారాలతో నిండి 2 ప్రసారాలతో పూర్తిగా నిండి ఉన్నది. తిరిగి అంత దీర్ఘకాలము గడిచిన తరువాత క్రింది లోకములలోనికి దిగు ప్రయత్నము వల్ల ఒత్తిడి ఇదే ఒత్తిడి మన మీద పనిచేస్తుంది తర్వాత. ఇక మనం అప్పటికి రాలేదు, మనం ఇంకా మానవ జాతి ఉద్భవించిన ఇది లేదు. ఈ మానవ జాతి మీద కూడా ఇదే ఒత్తిడి, మానవ జాతి అనే కదా ప్రతి అణువు మీద ఇదే ఒత్తిడి పనిచేస్తుంది. ఎట్లాగా కిందకి దిగటం పూర్తిగా భౌతికానికి దిగటం, భౌతిక లోకంలోకి దిగటం. అది ఈ 2వ ప్రసారం యొక్క వ్యవహారం. అట్లా గనక ఒత్తిడి లేకపోతే మధ్యలోనే ఆగిపోతుంది. అసలు మొదట్లోనే బ్రహ్మలోకం దగ్గర ఆగిపోతుంది, కిందకి దిగటం అనే ప్రశ్నే లేదు. మరి దానికి సంకేతంగానే మనకి పురాణాల్లో బ్రహ్మ మానసపుత్రులు, ముందు బ్రహ్మ ఏం చేశాడు, మానసపుత్రులని ఉద్భవింపజేస్తే వాళ్ళని సృష్టి చేయమన్నాడు, సృష్టిని కొనసాగించమన్నాడు. అంటే పెళ్లిళ్ళు చేసుకుని అన్నట్టుగా, పిల్లల్ని కనండి అన్నట్టుగా. మేము సృష్టి ఎక్కడ చేస్తాం, మేము దైవానుభూతిలో ఉంటాము, మా సృష్టిని మా వల్ల కాదు. సృష్టి చేయడం అంటే వేరుగా ఉండాలి, దైవం కన్నా వేరుగా ఉండాలి. కాబట్టి అది మేము భరించలేము, మేము దైవానుభూతిలోనే నిరంతరం ఉంటాం కాబట్టి మేము సృష్టి చేయమన్నారు. సరే, వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ ఇంకొకళ్ళని సృష్టించి అట్లాగా చేశాడు అనుకోండి బ్రహ్మ. అట్లాగుంటుందన్నమాట. అక్కడ ఆగిపోతే ఇంకా అలాగే ఉండిపోతుంది. అందుకని మళ్ళీ వేరే చేసి ఏం చేశాడు అనమాట, ఆ 2వ ప్రసారం 2వ మూర్తి నుంచి పూర్తి ప్రెషర్తో నెట్టాడు అనమాట. ఆ ప్రెషర్కి ఏంటిక కిందకి ఒత్తిడి వెళ్ళాలి. ఎక్కడ మళ్ళీ వెళుతూ మామూలుగా వెళ్ళటం కాదు, ఆక్రమించటం, రూపాలని నిర్మించిన రూపాల్లో తాను చైతన్యంగా ఉండడం, ఆ మొత్తాన్ని ఆక్రమించాడు. తానుగా అక్కడ 2వ జీవ ప్రసారమే ఉంది, ఇంకేం లేదు అన్నట్టుగా చేసాడు. చేసుకుంటూ నీచ మానసిక లోకం కూడా అయిపోయిన తర్వాత అంత దీర్ఘకాలం గడిచిన తర్వాత క్రింది లోకంలోనికి దిగు ప్రయత్నం వల్ల మీద చెప్పిన ప్రకారము తిరిగి జరుగు. అంటే మానసిక లోకంలో ఏం జరిగిందో అదే జరిగింది ఇక్కడ కూడా. ఆక్రమించడం, రూపాలను నిర్మించడం, తాను చైతన్యంగా మారటం, దానికి ఆ రూపాలకి, ఆ రూపాలు మొత్తంగా తాదాత్మ్యం చెందటం, ఇంకొకసారి జీవము రూపముతో తాదాత్మ్యం నుండి నీచ మానసిక లోకంలో నివాసం ఏర్పరచుకుని అక్కడ నుంచి కామలోకమునందల రూపములకు చైతన్యము కలిగించుటకు సమర్థం. ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే, ఎందుకు ఆ లోకంలో రూపాలను తయారు చేసి ఆ రూపాల్లో తాదాత్మ్యం చెంది కిందకి దిగటము అంటే, ముందు ఆ లోకానికి సంబంధించి సమర్థత వస్తే అప్పుడు మళ్ళీ కింద లోకానికి దిగటానికి వీలు. అక్కడ సమర్థత లేకపోతే కిందకి రావడానికి వీలుపడదు. ఇప్పుడు మొదటి ప్రసారం కూడా అట్లాగే జరిగింది కదా. ఒక లోకంలో సుడులు ఏర్పాటు చేసి ఆ లోకానికి సంబంధించినటువంటి బుద్బుదాల ప్రోగు సమూహాలు, ఎన్నెన్నో సమూహాలు ఆ అణువుల రూపంలో అలాగా ఏర్పడ్డాయి. ముందు ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అణువులు, ఆ లోకానికి సంబంధించిన అణువులు అక్కడ నిల్వ ఉండి మిగతావి ఏమైనా కింద లోకానికి దిగినాయి. ముందు అక్కడ రెడీ అయితేనే కదా, ముందు ఆ లోకానికి సంబంధించిన అణువులు రెడీ అయిన తర్వాత ఇంకా వాటిని సుడులు తిప్పడం వల్ల అది దిగువ లోకానికి సంబంధించిన అణువులుగా మారినాయి. అట్లా ఒక్కొక్క లోకాన్ని పూర్తిగా ఆక్రమించి అది పూర్తిగా సమర్థం అయితేనే అప్పుడు దిగువ లోకాలకి రావడానికి, దిగువ లోకాల్లో రూపాలు ఏర్పాటు చేయడానికి, ఆ రూపాల్లో చైతన్యంగా ప్రవేశించడానికి సమర్థం అవుతుంది. ఈ సంగతి ఇక్కడ దాకా వచ్చాం. ఈ విధంగా
అంటే ఆ కామలోకముకి వచ్చాం. కామలోకమునకు అందల రూపములకు చైతన్యము కలిగించుటకు సమర్థముగు. ఈ అవస్థ ఇది 3వ భౌతిక వర్గు లేక చంద్రాత్మ వర్గు అనబడును. ఇప్పటికి మనకి 3 వర్గులు వచ్చినాయి. మొత్తం 7 వర్గులు అని చెప్పుకున్నాం కదా, జీవ వర్గులు. వీటిల్లో మొదటిది భౌతిక వర్గు, అంటే ఉత్తమ మానసిక లోకంలో జరిగింది. అది ప్రథమ భౌతిక వర్గు, ద ఫస్ట్ ఎలమెంటల్ కింగ్డమ్ లేక అభ్యాత్మ వర్గు అన్నాం. ఇక దిగువ మానసిక లోకానికి వచ్చింది కదా, అక్కడ ఉన్నప్పుడు ఏమైందన్నమాట, 2వ భౌతిక వర్గు దాన్ని లేక సౌరాత్మ వర్గు అన్నారు. అంటే పేర్లు ఎప్పుడు వచ్చినాయి, పనులు జరుగుతుంటే. పుట్టిన తర్వాత పేరు కానీ ఇంక వేరే లేదు కదా. సరే, అమెరికాలో పుట్టక ముందే పెడతారు అనుకుంటుంది. ఏదైనా మనకేంటంటే పుట్టిన ఆ పని జరుగుతుంటే ఆ పనికి సంబంధించిన పేర్లు వస్తాయి. అట్లాగే ఇప్పుడు ఎలిమెంటల్ కింగ్డమ్స్ అన్నాం. దానికి ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ అభ్యాత్మ వర్గు లేక ప్రథమ భౌతిక వర్గు. ఎక్కడదది? ఉత్తమ మానసిక లోకంలో. నెక్స్ట్ నీచ మానసిక లోకం, అక్కడ దాన్ని ఏమన్నాము, 2వ భౌతిక వర్గు లేక సౌరాత్మ వర్గు. ఇక కనుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న వాటిని ఏమన్నాము, అక్కడ ఉన్న రూపాలని 3వ భౌతిక వర్గు. భౌతిక వర్గు లేక చంద్రాత్మ వర్గు అనబడు. వీటికి సంబంధించి ఇంకా మిగతా విశేషాలు మనం నెక్స్ట్ బుధవారం నాడు, నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాము. ఇంత వివరాలు ఇవన్నీ తెలిసినందువల్ల ఏమైంది చూడండి. మరి ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన విషయం మనకు అంతగా అనుభూతం కాల. ఊరికే చెప్పాడు ఆయన. అతనికి అనిపించింది అన్నిటా ఆయనే ఉన్నాడు, మొత్తం నిండి ఉన్నాడు. ఇట్లాగా ఇప్పుడు మనకి క్లియర్ అయిపోయింది. ఎస్, మొత్తం ఆయన నిండి ఉన్నాడు. అంటే ఈ గ్రంథం చివరికి వచ్చినప్పటికల్లా చివరి వాక్యం ఏమవుతుంది, అప్పుడు మనకి తప్పిపోయిన తత్వ దర్శనం దొరికింది. తత్వం అదే నేను, అదే నీవు అన్నట్టుగా అదన్నమాట. అది ఈ గ్రంథ పఠనము, ఈ గ్రంథ అధ్యయనము, సీక్రెట్ డాక్టర్ ఇచ్చిన ఉద్దేశం. మనకి పురాణాల్లో, వేదంలో, పవిత్ర గ్రంథాల్లో ఏవైతే ఇచ్చారో వాటిని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ఇచ్చింది ఇది, టార్చ్ లైట్ లాగా అన్నమాట. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.